అప్పుడు నేను బాలాను వెళ్ళి అడుగుదాం అనుకున్నాను, బాలా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. కానీ మీరందరికీ తెలుసు కదా బాలాకి నేనంటే పడదని. అందుకే నేనేం అడగలేదు, అక్కడి నుంచి వచ్చేసాను. అంటే రైలు బండికి పారిపోయాడు. ఇప్పుడు తనను ఎక్కడని వెతుకుతాం? మీరేం బాధపడకండి, వాళ్ళు దొరుకుతారు. వాళ్లను వెతికి నేను తీసుకొస్తాను. నేను మీకు మాటిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా భార్యాభర్తలది ఒకే ఒక బంధం ఉంటుంది. దాన్ని 7 జన్మల బంధం అంటారు. కానీ ఆ బంధాన్ని కలంకితం చేశాడు ఆ బాలాగాడు. ఇక మనం దీన్ని సహించడానికి వీల్లేదు. ఒక చిన్న జాతి కుర్రాడు మన పెద్ద జాతి పిల్లను లేపుకెళ్ళిపోతాడా? అవును సేటు గారు, మీరు చెప్పింది పూర్తిగా నిజమే. ఇది మనం సహించడానికి వీల్లేదు. అవును, అలాగే మన రామ్జీ కుటుంబాన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. దీనికి మనం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. కానీ ఎలా సేటు గారు? అదంతా మీరు ఆలోచించండి. ఏం మీ రక్తం ఉడికిపోవడం లేదా? ఇందులో ఆలోచించడానికి ఏముంది పంతులు గారు? తను ఏ దుకాణం పెట్టాడో ముందుగా వెళ్ళి దాన్ని కూల్చేద్దాం. ఆ రాంజీ సక్పాల్ కొడుకు మన జాతి పిల్లల్ని తీసుకుని లేచిపోయాడు. తనకు కూడా 2 కూతుర్లు ఉన్నారు. అందులో ఎవరో ఒకరిని ఎత్తుకెళ్ళి 4 రోజుల దాకా ఎక్కడైనా బంధించి ఉంచుదాం మనం. అప్పటికి గానీ తనకు అర్థం కాదు ఇతరుల ఆడపిల్లల విషయంలో ఎలా వ్యవహరించడం మంచిదో. మహేష్ చెప్పింది అక్షరాల నిజమే. మీరేమంటారు? అయితే ఇప్పుడే వెళ్ళి తన దుకాణాన్ని కూల్చేసి వద్దాం. అలాగే తన కూతుర్ని కూడా ఎత్తుకొచ్చేద్దాం. అయితే ఇంకా ఆలస్యం దానికి పదండి, రండి, పదండి. బాబు భీమ్, అక్కడ నువ్వేం చెప్పావు? నువ్వు బాలాన్ని వెతికి తీసుకొస్తావని. కానీ ఎలా తీసుకొస్తావు? అవును రామ్జీ, ఎలాంటి సమాచారం లేకుండా మనం బాలాని వెతకలేం కూడా. తను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది. ఇంత పెద్ద ప్రపంచంలో తను ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. అయినా కేవలం అనుమానంతో మనం ఏ దిక్కున తనని వెతకడానికి వెళ్తాం? నాన్న, ఏదో ఒక మార్గం ఉంటుంది. దాంతో మనకు తెలిసిపోతుంది బాలా అన్నయ్య ఎక్కడున్నారు అని. బాలాని నేను స్టేషన్లో చూశాను. నేను స్టేషన్లో దిగినప్పుడు మన బాలా స్టేషన్ కిటికీ పక్కన టికెట్ వాడితో చెప్తున్నాడు, 5 అణాలు ఇచ్చాను కదా, ఇంకా 1 అణానే తక్కువ ఉంది అని. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానని చెప్తున్నాడు. నాన్న, మీకు టీ కొట్టు మావయ్య చెప్పిన విషయం గుర్తుందా? ఏ విషయం? టీ కొట్టు మావయ్య ఏం చెప్పాడంటే బాలా అన్నయ్య దగ్గర 5 అణాలున్నాయని. 1 అణం లేకపోవడం మూలంగా బాలా అన్నయ్య టికెట్ వాళ్లతో గొడవ పడ్డారని. అంటే 6 అణాల్లో తను 2 టికెట్లు తీసుకొని ఉంటాడు. అయితే బాలా అన్నయ్య ఇంట్లో నుంచి పారిపోయి వెళ్లారు. తను టికెట్ తీసుకున్న ఆ తరువాత రైలు బండి ఎటువైపు వెళ్తుందో బాలా అన్నయ్య అటువైపే వెళ్ళుంటాడు. ఇక తను ఎక్కడికి వెళ్ళుంటాడంటే అక్కడికి 3 అణాల్లో ఒక వ్యక్తి వెళ్ళగలిగే చోటుకి. ఇక మనల్ని ఎవరూ వెతకలేరు. 1 పైసాకు నేను ఇంటిని అద్దెకు తీసుకున్నాను. ఈ రోజు నుంచి ఇదే మన ఇల్లు అవుతుంది. బాలా, నిజం చెప్పాలంటే నాకెప్పుడు ఇల్లు కావాలని లేదు. జీవితం అంతా ఇల్లు లేకుండా తిరుగుతూ ఉండడం నాకు ఇష్టమే. కానీ ఒక్క కోరికుండేది, నాకొక భర్త ఉండాలి. తను నన్ను ప్రాణంగా ప్రేమించాలని, నన్ను అర్థం చేసుకోవాలని, నాకు అనుభూతి కలిగించాలి, నేను తన భార్యనని. కానీ మాటి మాటికి నన్ను అవమానించడం కాదు. అయినా నేను నా భర్తతో కలిసి జీవితమంతా ఒక చెట్టు కిందైనా గడపగలను. నీడ లేకున్నా జీవితం అంతా ఉండగలను. కానీ ఈ పరిస్థితుల్లో 1 పైసా ఇచ్చి ఇల్లు అద్దెకు తీసుకోవడం సరైంది కాదు బాలా. లేదు రాణి, నేను నిన్ను బయట ఆకాశం కింద ఉంచలేను. ఇది మన ఇల్లు. దీన్ని నువ్వు భార్యలాగా చక్కబెట్టాలి. నేను భర్తలాగా బాధ్యతలన్నింటినీ మోస్తాను. మనం ఇక్కడే పెళ్లి చేసుకుందాం.
నువ్వు చెప్పిన విషయం నిజమే. అవును రామ్జీ, ఈ పద్ధతిలోనే మనం బాలా దగ్గరికి చేరుకోగలం. తను ఎటెళ్ళాడో తెలుసుకోవచ్చు. కానీ మనం బాలా దగ్గరికి చేరుకోలేకపోవటానికి ఆ ప్రదేశం అంతా చిన్నది అయి ఉంటుందని నేను అనుకోవట్లేదు. బాలా అన్నయ్యకు ఒకటే పని తెలుసు, బాజా వాయించడం. ఇక తను అన్నింటికంటే ముందు పని కూడా వెతుకుతాడు. అంటే తను ఆ ప్రాంతంలోని ఏదో ఒక బాజా మండలికే వెళ్తాడు పని వెతుక్కోవడానికి. ఇక్కడ దగ్గరలో గిలకలు వాయించే మండలి ఉండొచ్చు. ఇక నేను గిలకలు వాయించడం మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళు నన్ను తప్పకుండా ఉంచుకుంటారు. సరేనా? బాలా, నేనొక మాట చెప్పాలి. చెప్పు. నేను నీకు అబద్ధం చెప్పాను. నేను డబ్బు సంపాదించే లక్ష్యంతో నీ దగ్గరికి గిలకలు వాయించడం నేర్చుకోవడానికి వచ్చానని. మరి దేనికోసం వచ్చావు? నాకు నిజంగానే గిలకలు వాయించడం చాలా ఇష్టం. ఇక నువ్వు అన్నప్పుడు సరదా కోసమైనా గిలకలు వాయించడం నేర్చుకోమని అప్పుడు తప్పకుండా వచ్చేదాన్ని. కానీ సంకోచం ఉండేది. నేను పెళ్ళైన దాన్నని, నాకొక భర్త ఉన్నాడని, అలాగే వేరొకరి భార్యనని. అంటే భార్యాభర్తల బంధం ఎలా అయినా ఉండని. ఏం పర్వాలేదు, నేనున్నాను కదా. నేను నీకు గిలకలు వాయించడం నేర్పిస్తాను. మన దగ్గర బాగా డబ్బున్నప్పుడు అప్పుడు నేను సొంతగా గిలకలు వాయించే మండలి పెడతాను. అందులో నువ్వు గిలకలు వాయించవచ్చు. నా భార్య మగవాళ్లతో కలిసి గిలకలు వాయించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ ప్రాంతంలో ఎన్ని మండలాలు ఉన్నాయో వాటన్నింటికి ఏదో విధంగా సమాచారం అందించి తీరాలి. బాలా అన్నయ్య వాళ్లలో ఎవరిని సంప్రదించినా సరే వాళ్ళు మనకు చెప్పాలని. మన పని పూర్తవుతుంది. అవును రామ్జీ, ఈ పద్ధతే సరైంది. ఈ పద్ధతిలోనే మనం బాలాన్ని వెతికి పట్టుకోవచ్చు. అసలు మీరేం మాట్లాడుతున్నారండి? పారిపోతే పారిపోనండి. అయినా ఒకవేళ ఇద్దరు సంతోషంగా ఉంటే అందులో తప్పే ఉంది. తప్పే ఉంది అంటే జీజాబాయ్, ఇది రామ్జీ పరువుకి సంబంధించిన విషయం. మన కుటుంబ పరువు పోతుంది. నా లెక్క ప్రకారం కుటుంబానికి దీనికి ఏ సంబంధం లేదు. విషయం ఏంటంటే బాలా అనే ఇష్టంతోనో లేక బలవంతంగానో ఎలా అయితే రాణిగారిని తీసుకెళ్లిపోయాడో అది తప్పు. అలా అంటే ఎలా? ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి ఉండాలనుకుంటున్నారు, పారిపోయారు. ఇందులో తప్పే ఉంది అసలు? తను ముందుగా ఒకరి భార్య. తనకు పూర్తిగా హక్కుంది. తన జీవితంలో తను ఎవరి దగ్గర ఉండాలనుకుంటుందో ఉండని. కానీ తనకు ఇది కూడా బాధ్యతే అవుతుంది కదా. వెళ్ళడానికి ముందు తను ముందుగా ఎవరితో కలిసి ఉంటుందో తనకు చెప్పాలి, తనతో మాట్లాడాలి. అలాగా? అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పారిపోవడానికి ముందు ప్రతి ఒక్కరికి దండోరా వేసి చెప్పాలా మేం పారిపోతున్నాము అని? అప్పుడు పారిపోనిస్తారా? వింతగా మాట్లాడతాడు వీడు. భీమ్ చెప్పింది నిజమే. సంబంధాన్ని తెంచుకోవడం కొన్నిసార్లు సరైంది అవుతుంది. కానీ సంబంధం తెంచుకోవడానికి ఒక మర్యాద అనేది ఉండటం మంచిది. ఎందుకంటే ఇది కూడా నిజమే కదా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఎన్నో రోజులుగా పరిగెత్తుతున్నారు, జీవితంతో పోరాడుతున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాక రాణి బాలాతో ఎందుకు పారిపోయింది అంటే దీని అర్థం ఏంటంటే బాలానే అపరాధి అని. రాణిని పారిపోవడానికి సిద్ధం చేయడం, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని తెంచుకునేలా ప్రేరేపించే పని చేయడం, తనను రెచ్చగొట్టడం, ఇది చాలా పెద్ద అపరాధం. పురంజన్, భీమ్ సరైన ఉపాయం చెప్పాడు. మనం అదే పద్ధతిలో పనిచేద్దాం. బాలా దొరుకుతాడు. వెళ్ళు పురంజన్, మన సంఘంలో వాళ్ళందరికీ చెప్పు. బహుశా ఎవరో ఒకరికి ఏదైనా సమాచారం దొరకచ్చు. అవును, నేను ఇప్పుడే వెళ్ళి చెప్తాను. పదబాబు. ఈ తండ్రి కొడుకుల జంట ప్రపంచానికి ఎప్పుడూ తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ నేను చూస్తాను ఈ జంట ఎంతకాలం ఇలా ఉంటుందో. మంచి మంచి బంధాల్లో పగుళ్ళు ఏర్పడ్డం చూశాను. ప్రపంచంలో ఇదొక్కటే బంధం ఉందా ఏంటి? కులట బరి తెగించిన చరిత్రహీనురాలు. భగవంతుడు అలాంటి భార్యను ఎవరికి వద్దు. మీరు ఊరుకోండి. అప్పటి నుంచి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? రామ్జీ, అది నేను మన వాళ్ళందరినీ అన్ని వైపులకి పంపించాను. వాళ్ళకి తెలియగానే మనకి సమాచారం ఇచ్చేస్తారు. రాణి బాల ఎక్కడున్నారని చెప్తారు.
వాళ్ళిద్దరూ ఎంతో దూరం వెళ్ళి ఉండరు. దొరికేస్తారు. ఆ చరిత్రహీనురాలు ఒక్కసారి నాకు దొరికితే చాలు. రామ్జీ, నేను నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. అది బాలా కారణంగా మన జాతి పరువు మొత్తం పోయింది రామ్జీ. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఎంతో కోపంగా ఉన్నారు. వాళ్ళు చేస్తుంది సరైంది. చిన్న జాతి కారణంగా బాలా తన జాతి బుద్ధి చూపించాడు. ఇక ఈ విషయంలో ఎవరు బాలాను పెంచి పెద్ద చేశారో అదే బయటపడింది. ఇదే ఈ జాతికున్న ప్రత్యేకత. వచ్చే నీచాల గురించి మీకు కొంచెం అవగాహన లేదు. మేము మీకు సహాయం చేస్తున్నాం, మీ దుఃఖంలో మీకు తోడుగా ఉన్నాం, కానీ మీరు మాకి మా జాతిని చూపిస్తున్నారా? చూపించడం ఏంటి? చూపిస్తాం. అయినా ఇందులో చూడడానికి ఏముంది? ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏదైనా తెలిస్తే మేము వెంటనే మీకు తెలియజేస్తాం. చూడండి, నేను చెప్పేది. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒక్కసారి చెప్తా మీకు వినిపించడం లేదా? వెళ్ళండి ఇక్కడి నుంచి. పురంజన్, ఈ బాల దొరికితే చాలు. ఈసారి నేను వాడికి ఎలాంటి శిక్ష వేస్తానంటే వాడికి జన్మలో మర్చిపోలేడు. అలాగే ఈ గ్రామం మొత్తం కూడా చూడాలి. న్యాయం విషయంలో రామ్జీ సక్పాల్ తన కొడుకుల్ని కూడా వదలలేదనుకోవాలి. ఈ బాల ఒక పెళ్ళైన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి అపరాధం చేశాడు. మంచైనా చెడైనా ఏదైనా తనకంటూ ఒక చిన్నపాటి సంసారం ఉండేది. కానీ బాల ఆ సంసారాన్ని కూల్చేశాడు. అది మంచిది కాదు. అవును రామ్జీ, కానీ మనం అందరం కొంచెం ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎందుకంటే బాలా చేసిన ఆ పని వల్ల మన జాతి వాళ్ళందరి ముందు మనం తలదించుకోవాల్సి వచ్చింది. మళ్ళేంటి? మీరు అలాంటి పదాల్ని ఎలా ఉపయోగించగలరు? మీరు మీ ఏ భార్యను అంటున్నారంటే తనను మీరు ప్రేమించారు. తను కఠినమైన విధవ ధర్మాన్ని, బంధాలన్నింటినీ తెంచుకొని మీతో కలిసి పారిపోయి వచ్చింది. అలాగే మీరు ఇది కూడా ఆలోచించడం మంచిది. మీ ఇద్దరిలో ఇంత ప్రేమ ఉన్నప్పుడు మరి తను మీ దగ్గర నుంచి ఎందుకు పారిపోయింది? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఈరోజు నీ ఎముకలన్నీ విరగ్గొడతాను. చెప్పండి, మీరు రాణి గారిని నిజంగానే ప్రేమించారా? అవును, తనను కేవలం ప్రేమించానంతే. ఒకవేళ మీరు నిజంగా ప్రేమించి ఉంటే తను ఎందుకు పారిపోతుంది? తను వచ్చినప్పుడు ఎందుకు పారిపోయిందో నువ్వే తన్ను అడుగు. ఇక నా దారికి అడ్డు తప్పుకో. ఎవరైనా నిజంగా ప్రేమిస్తుంటే పారిపోలేరు. సోదరులారా, ఈ దుకాణాన్ని కూల్చేయండి. కూల్చేయండి. నేలకేసి కొట్టేయ్. అసలు మీరు ఏం చేస్తున్నారు? వదలండి. మీరు ఆ దుకాణాన్ని ఎందుకు కూల్చేస్తున్నారు? కూల్చేయండి. మొత్తం కింద పడేసేయండి. మీరు ఆ దుకాణాన్ని ఎందుకు కూల్చేస్తున్నారు? అవును, మేమేమీ చేయడం లేదు. బాలా ఏదైతే చేశాడో దానికి శిక్ష వేస్తున్నాం. అర్థమైందా? అలాగే శిక్ష మొత్తం పడుతుంది. ఏం చేస్తున్నావు? వదిలిపెట్టు. తులసి ఏం చేసిందని తను ఎందుకు తీసుకెళ్లిపోతున్నావు? బాలా రాణిని తీసుకుని తిరిగి రానంత వరకు ఇది మా దగ్గరే ఉంటుంది. పద. మీరు ఇలా చేయడానికి వీల్లేదు. నడు. వదిలిపెట్టండి. రా. వదలండి. నన్ను వదిలిపెట్టు. వదిలిపెట్టండి. తులసి, ఆగండి. వదిలిపెట్టు. హే పిరికి సన్నాసులారా, ఆ పాపను వదిలేయండి, లేదంటే కొట్టి కొట్టి మీ అందరిని చంపి పారేస్తాను. మంగేష్,
మేము నిన్ను సేట్ గారిని అలాగే స్వామీజీని చూసి గర్వపడేవాళ్ళం, మీరంతా ధర్మరక్షకులని. కానీ నువ్వు ఏకంగా పక్షాన్ని మార్చేశావు. అన్నా, ఒక చిన్న పాపను అపహరించడం, తనని బలవంతంగా ఎత్తుకొని పోవడం, ఇది ఎక్కడి ధర్మం? అయినా మీరు ఒక కథ వినే ఉంటారు కదా, మనం అపహరించే వాళ్ళని కాదు, కాపాడే వాళ్ళని మాత్రమే పూజిస్తూ ఉంటామని. పూజ గురించి నువ్వు మాకు నేర్పిస్తావా? లేదు సేట్ గారు, మీరు నేర్పిస్తారా? మనది మనది అంటూ ఒకరిని మోసం చేయటం మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి. గ్రామం మొత్తంలో ఎవరైతే మీ దగ్గర బంగారం కొన్నారో సరైన ధర తీసుకొని సరైన బరువు ఎప్పుడైనా ఇచ్చారా మీరు? లేదు కదా. బంగారాన్ని దొంగిలించడమే మీ ధర్మం. ఇక వడ్డీ పేరుతో పేదవాళ్లతో బలహీనులతో మీరు ఎంత నీచమైన పనులు చేయించారు. మరి అది ధర్మమా? మంగేష్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మా పరువు తీయకు. ఒరే దొంగ పండితులు, నువ్వు నోరు మూసుకొనుండు. నీకు 3 కొడుకులున్నారు కదా, అందులో ఒక కొడుకు ప్రతి 2 నెలలకోసారి జైలుకెళ్ళి వస్తుంటాడు కదా. మిగిలినిద్దరు గాలికి తిరుగుతుంటారు. మీరు వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోయారు. కానీ గ్రామం బయట వాళ్ళ భవిష్యత్తును మారుస్తానంటావు. ఈ రోజు వరకు నాకు అర్థం కాలేదు. 10 గ్రాముల నెయ్యి ఎక్కువ ఇవ్వడం వల్ల భగవంతుడికి ఏం సంతోషం దొరుకుతుంది? కానీ చివరికి మీరు ఏం చేస్తారు? ఆ నైవేద్యాన్ని మీ ఇంటికి తీసుకెళ్తారు కదా. అందుకే కాస్త నోరు మూసుకుని ఉండండి. మంగేష్, ఇది శతాబ్దాలుగా సాగుతూ వస్తోంది. ఇక దీని నుంచే సమాజంలో ప్రతి ఒక్కరూ తింటున్నారు, బ్రతుకుతున్నారు. దానం ఇవ్వడం అలాగే తీసుకోవడం తప్పు కాదు. కానీ జనాలందరినీ భయపెట్టి వాళ్ళ రక్తాన్ని పీల్చడం తప్పే కదా. ఇక నువ్వే మాట్లాడుకో. నువ్వు ఈ సమాజానికి ఏమవుతావు? నువ్వు నీ తల్లికి, నీ తండ్రికి, కనీసం నీ తమ్ముడికి కూడా ఏం కాలేకపోయావు. నువ్వు ఇంకొకరికి ఏమవుతావు? నీకు చాలా జ్ఞానం వచ్చిందనిపిస్తోంది. అందుకే నీ బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. లేసేట్ గారు, జ్ఞానం దొరకలేదు, నాకు భీమ్రావు దొరికాడు. అలాగే నా బుద్ధి భ్రష్టు పట్టలేదు, నాకు జ్ఞానం కలిగింది. అదే బుద్ధిని సరైన దారిలో పెట్టే సమయం వచ్చింది. ముందు వీడి సంగతి చూడాల్సి ఉంటుంది. కొట్టండి వీడిని. భయపడతాను అనుకున్నా. కొట్టండి. తులసి, నేను మంగేష్కి ఏమీ కానివ్వను. ఏయ్, వీడేమైనా నీకు బంధువు అవుతాడా? లేకపోతే వీడు నీ వైపు వచ్చాడా అందుకనా? ఎందుకంటే తన న్యాయం పక్కన నిలబడ్డాడు. ఇక నిజాన్ని అలాగే న్యాయాన్ని రక్షించడం ఇది రామ్జీ సక్పాల్ కుటుంబ కర్తవ్యం. ఇప్పుడు నా వెంట రామ్జీ, అతని కుటుంబం కూడా ఉంది. ధైర్యం ఉంటే ముందుకు రండి. రండ్రా ముందుకి. మంగేష్, ఈ రోజు నుంచి మేము నిన్ను మాకు అలాగే మా సంఘానికి శత్రువు అని ప్రకటిస్తున్నాం. దీనికి నీకు తప్పకుండా శిక్ష పడి తీరుతుంది. సేటు గారు, నేను మీ సంఘాన్ని అంగీకరించట్లేదు. మోసగాళ్ల సంఘాన్ని నేను అంగీకరించను. ఇక మీరంతా పిరికి వాళ్ళు. అలాగే నాకు మీ అందరి గురించి అణువు తెలుసు. పరిస్థితి తలకిందులైనప్పుడు ఇలాగే బెదిరించి నోరు మూసుకొని పారిపోతారు. ఇక బయలుదేరండి. మంగేష్, అది కాలమే చెప్తుంది. ఓ దొంగ పంతులు, నోరు మూసుకొని వెళ్ళిపోండి.
ఇంకెప్పుడైనా నా పిల్లల్ని తాకావో నేను ఈ చేతిని విరగ్గొడతాను. నువ్వు నీ ప్రపంచంలో అతిపెద్ద రౌడీవే కావచ్చు. నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రామ్జీ సక్పాల్ని, మిలిటరీ వాణ్ణి. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకో.